ఇంటర్నెట్ను లార్డ్ బెర్నెర్స్లీ ఎంతో కష్టపడి కనుగొన్నాడు. అందరం ఉపయోగించుకుంటున్నాం. రూపాయి కాయిన్ మీద బొమ్మ, బొడుసు ఉన్నట్లే ఇంటర్నెట్లో కూడా మంచి, చెడులు రెండు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 8,000 రకాల ఆన్లైన్ మోసాలు వివిధ పద్ధతులలో జరుగుతున్నాయి. సమస్య ఎక్కడ ఉంటుందో దానికి సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. రూపాయి కాయిన్నే తీసుకోండి. ఒకవైపు బొమ్మ ఉంటుంది. దీన్ని మంచి అని అనుకుంటే కాయిన్ త్రిప్పి వేస్తే బొడుసు దీన్ని చెడు అనుకోవచ్చు. అంటే మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడే ఉంటుంది. ఇంటర్నెట్ వాడినంత సేపు ఇంటర్నెట్ కనెక్ట్లో ఉంచి పని అయిపోయాక డిస్కనెక్ట్ చేయడం మంచిది. అది మనలో చాలా మందికి తెలుసు కూడా. ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగే పద్ధతులు: 1 వాయిస్ మోడ్. కాల్ చేస్తారు, తెలిసిన వారిలా మాట్లాడతారు, కథలు చెప్తారు, డబ్బులు కొల్లగొట్టారు. దీనికి ఒకటే సొల్యూషన్. వీలైతే మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. మీతో ఏ వ్యాపార పని లేని వాడు మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? లాటరీ విషయమే తీసుకోండి. కేరళ లాటరీ లాంటివి ఉన్నాయి, కానీ వారు కూడా మీరు టికెట్ తీసుకుంటే ఒకవేళ మీరు డ్రాలో గెలుస్తే వారే మీకు చెక్ ఇంటికి తెచ్చి ఇస్తారు, లేదంటే మిమ్మల్ని ఆఫీస్కు పిలిపించి చెక్ అందచేస్తారు. ఒకటి అడగండి, మీకు నా నంబర్ ఎలా తెలుసని? నమ్మకం కలిగితేనే వాకబు చేసుకొని మాట్లాడండి. ఎక్కువ మట్టుకు మీ మొబైల్లో సేవ్ చేసుకున్న నంబర్ గల వారితో మాత్రమే మాట్లాడండి. 2 టెక్స్ట్ మోడ్. ఫ్రాడ్ వెబ్సైట్ లింకులు. మొబైల్కు ఎస్ఎంఎస్ పంపడంతో మనం లింకులు క్లిక్ చేస్తాం. దీనితో మన మొబైల్ ఆ ఫ్రాడ్ గాని ఆధీనంలోకి వెళ్తుంది. దీంతో వాడు ఆడిందే ఆట. ఈ మోడ్లో మాత్రం మనం ఏం చేయలేం. నాకు తెలిసినంత వరకు మీకు ఏమైనా సొల్యూషన్ తెలిసి ఉంటే చెప్పండి. 3 ఇమేజ్, వీడియో మోడ్. ఫ్రాడ్ విధానాలను ఇమేజ్ మోడ్లో ఊరించి అధిక ఆశ కలిగించి మన దగ్గర డబ్బులు కొల్లగొట్టే రకం వెధవలు. దీనికి ఒకటే సొల్యూషన్: బ్రాండెడ్ ఇమేజ్ యాడ్లను మాత్రమే చూడాలి. అవసరం అయితే తెలియని యాడ్స్ చూడకండి. ఒకసారి 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఇమేజ్ యాడ్, వీడియో యాడ్ చూడండి. వీడియో మోడ్కు కూడా ఇదే మంచి పద్ధతి. తెలియని లింకులు ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి.